యేసుక్రీస్తు వారి అతి ప్రతిష్టమైన నామంలో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను పిల్లరా. మరి మనము ఎస్తేరు గ్రంథాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. ఎస్తేరు గ్రంథంలో మరి ముఖ్యమైన ఐదుగురు వ్యక్తుల గురించి కూడా మనము తెలుసుకున్నాం. ముగ్గురు వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుని ఉన్నాం. నాలుగో వ్యక్తి ఎవరంటే హామాను. నాలుగో వ్యక్తి. 5 ప్రత్యేకమైన వ్యక్తుల్లో నాలుగో వాడు ఎవరంటే హామాను. రాజు తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఇతని యొక్క పీఠాన్ని ఎత్తుగా చేశాడు. ఇతని యొక్క పీఠాన్ని ఎత్తుగా చేశాడు. అంటే ఏంటి? ఇతనికి అధికారం ఎక్కువ ఇచ్చాడు. అధికారం అంటే ఇంకా మనం చెప్పుకోవచ్చు, రాజు దగ్గర ఉంటారు మంత్రి, ప్రధానమంత్రి కదా, అట్లా మంత్రి పదవి ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈయనకి ఏం చేయాలి? నమస్కారము చేయాలి. అందరూ కూడా ఈయనకి నమస్కారం చేయాలి. హామాను కూడా ఎంతో గర్విష్టి. అక్కడ మొర్దెకై అనే యూదుడు ఉన్నాడని కూడా మనము తెలుసుకున్నాము. మనము ఇంతకుముందు చెప్పుకున్న మరి వీడియోస్లో. మరి మొర్దెకై అతనికి వంగకయు అతనికి నమస్కారం చేయకయు ఉన్నాడు. అతనికి నమస్కారం చేసేవాడు కాదు. ఈ మొర్దెకై యూదుడు నమస్కారం చేసేవాడు కాదు. అతను వంగి నమస్కారం చేసేవాడు కాదు. అందరూ నమస్కారం చేసేవాడు, కానీ ఇతను మాత్రం నమస్కారము చేసేవాడు కాదు. కనుక మొర్దెకై హామానుకు నమస్కారం చేయకుంటకు కారణము ఏమిటి తెలుసా? వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వమే. ఎప్పటిది ఇది శత్రుత్వం? అంటే ఇప్పటిది కాదు, ప్రాచీన శత్రుత్వం. అంటే పూర్వీకుల నుండి ఉన్న శత్రుత్వమే అన్నమాట. ఇది శత్రుత్వం అనేది వాళ్ళిద్దరి మధ్య. హమ్మిదాత కుమారుడైన హామాను ఒక అగాగీయుడండి. మనం ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఇతను ఒక అగాగీయుడు. అగాగీయులన్నా అమాలేకీయులన్నా ఒకటే. అగాగీయుడన్నా అమాలేకీయులన్నా కూడా ఒకటే. అగాగీయులను అమాలేకీయులను కూడా అంటారు. ఎందుకంటే వారు అమాలేకీయుల్లో ఒక భాగం. ఈ అమాలేకీయుల్లో ఒక భాగం. ఈ అగాగు అనేది ఈ అమాలేకీయుల రాజు యొక్క బిరుదు అన్నమాట. అగాగు అనేది అమాలేకీయుల రాజు యొక్క బిరుదు. దాన్ని మనము చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 8లో మనం చూడొచ్చు. ఇశ్రాయేలు రాజైన సౌలు అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలు రాజైన సౌలు అమాలేకీయుల రాజైన మరి ఈ అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాడు. యూదులకు అమాలేకీయులకు మధ్య శత్రుత్వము అసలు ఎప్పుడు మొదలైంది? అసలు ఇది తెలుసుకోవాలి. యూదులకు ఈ అమాలేకీయులకు ఆ శత్రుత్వం అనేది ఎప్పుడు మొదలైంది, ఎప్పటి నుండి మొదలైంది అనేది కూడా మనము తెలుసుకోవాలి. చూడండి, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు తమ వాగ్దాన దేశము ప్రయాణిస్తున్నారు కదా. వాగ్దాన దేశానికి ఇశ్రాయేల్ ఎవరి నాయకత్వంలో ప్రయాణించారు? మోషే నాయకత్వంలో. మోషే నాయకత్వంలో ప్రయాణిస్తుండగా అమాలేకీయులు ఏం చేశారు? వచ్చి రెఫీదీములో ఇశ్రాయేల్ మీద వారు ఏం చేశారు? యుద్ధం చేశారు. ఇశ్రాయేల్ మీద యుద్ధం చేశారు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ తమ వాగ్దాన దేశం ప్రయాణం చేస్తుండగా
అమాలేకులు వచ్చి రెఫ్దీములు ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తారు. అప్పుడు మోషే ప్రార్థన చేయగా యెహోషువ యుద్ధం చేసి గెలిచాడు. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. యెహోవా సింహాసనమునకు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు విరోధముగా ఎత్తిరి. తమ చేతిని ఎలా ఎత్తారట? విరోధముగా ఎత్తారంట ప్రియులారా. కనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధం అనెను. తరతరముల వరకు యుద్ధం అనెను. ఇది మనము ఈ నిర్గమకాండములో చూస్తాం. నిర్గమకాండములో మనము ఎక్కడంటే 17వ అధ్యాయము 8 నుండి 16 వచనం మీరు గమనించినట్లయితే అందులో చూస్తాం. యెహోవాకు మరి అమాలేకులతో తరతరముల వరకు యుద్ధం అనెను. తర్వాత మనము మీరు ఐగుప్తుల నుండి వచ్చుతుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనము. మీరు వస్తూ ఉండగా మార్గంలో మరి నీకు చేసిన దానిని, అమాలేకులు మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనము. అతడు దేవునికి భయపడక మార్గంలో నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్న సమయంలో కూడా నీ వెనుక ఉన్న బలహీనులందరినీ ఏం చేశాడు? హతము చేశాడు. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశములో చుట్టుపట్ల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, దేవుడు నీకు ఇస్తున్నాడు కదా వాగ్దాన దేశాన్ని. కాబట్టి చుట్టుపట్ల ఉన్న సమస్త శత్రువుల దేశాలన్నిటినీ కూడా హతము చేసి, లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత శత్రువుల దేశములన్నీ లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి పేరు తుడిచివేయవలెను. ఎవరి పేరంట? అమాలేకీల పేరు. వారు వస్తూ ఉండగా, వాగ్దాన దేశం ప్రయాణిస్తూ ఉండగా వీరు మధ్యలో వచ్చి యుద్ధము చేసి బలహీనులందరినీ కూడా వీరు ఏం చేశారు? హతము చేశారు అమాలేకీయులు. కాబట్టి యెహోవాకు అమాలేకీయులకు తరతరముల వరకు యుద్ధము జరుగుతుంది అని నిర్గమకాండములో మనం ఇప్పుడు చూసాం కదా, నిర్గమకాండములో. కాబట్టి వారి పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 17, 19 వచనంలో చూడండి. కాబట్టి ఈ బలమైన కారణము చేత దేవుడు ఏమన్నాడు? తుడిచివేయాలి. ఎవరి పేరు? అమాలేకీల పేరు తుడిచివేయాలి అని తెలియజేశాడు. కాబట్టి మరి దేవుని చెప్పిన మాట నెరవేర్చాలి కదా, తుడిచివేయాలి అన్నాడు కదా. కాబట్టి ఈ బలమైన కారణం చేత మొర్దెకై ఏం చేస్తున్నాడు? హామానుకి నమస్కారము చేయడం లేదు. హామానుకి నమస్కారము చేయలేదు. అందుచేత హామాను రాజైన ఐశ్వర్యతో రహస్య పథకములన్నీ పన్నాడు. హామాను రాజైన ఐశ్వర్యతో రహస్య పథకాలన్నీ పన్నాడండి. అనేక పథకాలు పన్ని యూదులందరినీ సంహరించాలని, ఎందుకంటే ఇతను యూదుడు కదా, మొర్దెకై యూదుడు కదా. కాబట్టి యూదులందరినీ సంహరించాలని 127 సంస్థానాలకి ఏం పంపించాడు? తాకీదులు పంపించాడు. 127 సంస్థానాలకి తాకీదులు పంపాడు. మొర్దెకై ఒక్కడి మీద ఉన్న కోపంతో చూడండి, మొర్దెకై మీద ఉన్న కోపంతో, ఒక్కడి మీద ఉన్న కోపంతో యూదులందరినీ చంపాలనుకున్నాడండి. నిజమే, ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. ఒక్కరి మీద ఉన్న కోపంతో ఏం చేస్తున్నారు? కుటుంబాలు కూడా ఏమైపోతున్నాయి? చెల్లా చెదరైపోవట్లేదా? ఐక్యత అనేది లోపించటం లేదా? ఐక్యత ఎక్కడుంటుంది? ఒకరి మీద ఉన్న కోపంతో
ఇలాంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కరి మీద ఉన్న కోపంతో వారింటికి వెళ్ళకపోవడం, వారితో మాట్లాడకపోవడం, వారిని చీకొట్టడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అదే మొర్దెకై మీద ఉన్న కోపంతో ఏం చేస్తున్నాడు? మరి యూదులందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. యూదులందరినీ చంపాలని. కాబట్టి ఇది అపవాది యొక్క పన్నాగం కూడా ఇలాగే ఉంటుందండి. ఈ యొక్క అపవాది యొక్క పన్నాగం, అపవాది యొక్క ఎత్తులు, జిత్తులు ఇవన్నీ కూడా యూదంగానే ఉంటాయి. నిజాయితీపరుడైన మొర్దెకై జీవితంలో హఠాత్తుగా సమస్య వచ్చి పడింది. ఆయన యొక్క జీవితంలో ఏం పడింది? ఒక సమస్య వచ్చి పడిపోయింది. ఈ సమస్య వచ్చి పడింది. యూదులందరినీ చంపాలని అనుకుంటున్నాడే హామాను. ఈ దిన మరి మనకి కూడా ఇలాంటి సమస్యలు లేవా? ఉన్నాయి. అనేకమైన సమస్యలతో మనం కూడా బాధపడుతున్నాం. కానీ అవి కొన్ని బయటపడవు. మనకు కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అయితే మొర్దెకై వలె యూదా జనాంగం వలె ఉపవాసం ఉండి మనం ప్రార్థించాలి. ఈ యొక్క సమస్యల నుండి విడుదల పొందాలి అంటే మనం చేసేది ఒకే ఒకటండి. ఈ సమస్య నుండి మనం విడుదల పొందాలంటే మనం చేయవలసింది ఏంటి తెలుసా? మనం ప్రార్థన ఉండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. నిజాయితీ పరులుగా మనం జీవిస్తున్నాం. మనకి ఇలాంటి శోధనలు వస్తున్నాయి అంటే అపవాది యొక్క కారణమే. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ఆ ప్రభుకి మనము మొరపెట్టేవారిగా ఉండాలి. నీవు నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. ఆయన తప్పనిసరిగా మనకి వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి తప్పనిసరిగా మనం మొరపెడితే ఆయన మన మొర ఆలకిస్తాడు. నీ కన్నీటిని చూస్తాడు. చూసిన దేవుడు ఆయన. నీ కన్నీటిని తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి అదేవిధంగా చూడండి, రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా హిట్లర్ యూదులందరినీ చంపేయడానికి ప్రయత్నం చేశాడు. హిట్లర్ చెప్పాను కదా ఇంతకుముందు, ఆయన కూడా ఒక నియంత. హిట్లర్ కూడా యూదులందరినీ చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ దినానికి కూడా ప్రపంచ దేశాలు, మరి ముఖ్యంగా మధ్య తూర్పు దేశాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి సిద్ధముగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి మనము యూదంగా జీవించేవారముగా ఉండకూడదు. మన కోపాన్ని మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. ఒక్కడి మీద కోపంతో మరి ఇంట్లో అనేక మంది బలైపోతున్నారు కదా. అనేక మంది మరి ప్రేమలకు దూరం అయిపోతున్నారు కదా. కాబట్టి మనం అలా ఉండకుండా దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నే పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా ప్రభా తండ్రి, నేను ప్రభా తండ్రి, మరి హామాను గురించి కూడా మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా తండ్రి. మరి హామాను నాయన మరి యూదులందరినీ చంపడానికి పథకం వేశాడు నాయన ప్రభా తండ్రి. నేను ఆ యొక్క పథకాలు ఏమి కూడా తండ్రి మీరు ఉండగా తండ్రి అవేమి కూడా ఫలించవు కనుక తండ్రి, మరి ఈ మొర్దెకై నిజాయితీపరుడు, మరి తనకి ఒక సమస్య వచ్చింది, తను ఎంతో బాధపడుతున్నాడు. కాబట్టి ఆ సమస్య నుండి కూడా అతనిని విడుదల చేస్తావని కూడా మేము నమ్ముతున్నాం. చేస్తామని కూడా. అదేవిధంగా అనేక మంది
అనేక సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో ఈ లోకంలో తండ్రి. ఆ సమస్యల నుండి విడుదల కలిగించమని మా ప్రభువైన యేసు బ్రతిమారు విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసంలో సకల దీవెనలు సదాకాలము ప్రభువా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభువు వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.